వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతుంది పుదీనా చట్నీ. పుదీనా చట్నీ కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. నేను ముందుగానే అన్నీ వేయించుకొని పెట్టుకున్నాను. ఫస్ట్ ధనియాలు, జీలకర్ర వేయించి ఉంచుకున్నాను ఈ విధంగా బ్రౌన్ కలర్. ఇది కొత్తిమీర కొంచెం పచ్చివాసన పోవడానికి కొంచెం వేయించి ఉంచుకున్నాను. తర్వాత ఇంట్లో వేయడానికి కొంచెం బెల్లం ముక్క, తర్వాత నువ్వులు, పుదీనా ఫ్రై చేసి ఉంచుకున్నాను. ఇక ఈ విధంగా చేయాలి, కొంచెం పచ్చివాసన పోవాలి, లేకపోతే టేస్ట్ వేరే వస్తుంది. ఇంకా వెల్లుల్లిపాయలు, కావలసినంత టేస్ట్కి తగ్గ మిరపకాయలు వేయించి ఉంచుకున్నాను. ఇగో చింతపండు ఇలా కడిగి ఉంచుకున్నాను. దీనిలో నేను ఇప్పుడు రెడీ చేసి చూపిస్తాను. ముందుగా ధనియాలు, జీలకర్ర వేసేసుకుంటున్నాను. నువ్వులు వేయించి పెట్టుకున్న నువ్వులు, కొంచెం బెల్లం ముక్క, వెల్లుల్లిపాయలు, ఈ ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు. నేనైతే ముందుగా ఒక 10-15 మిరపకాయలు తీసుకుంటున్నా. తర్వాత కారం సరిపోకపోతే అప్పుడు వేసుకుంటా. ఇది ముందుగా మిక్సీ పట్టుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నా. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. వేయించి పెట్టిన పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోకి కొత్తిమీర కొంచెం పచ్చివాసన పోవడానికి వేయించి పెట్టిన కొత్తిమీర యాడ్ చేసుకుంటాను. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను దీంట్లోకి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ చేసిన. ఇక ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఇది 2 days మాత్రమే ఉంటుంది. ఇది ఎక్కువ రోజులు ఉండదు. ఒక 15 days నిల్వకుండే చట్నీ కూడా చూపిస్తాను. మళ్ళీ ఒక వీడియోలో 15 days నిల్వకుండేది కూడా చూపిస్తాను. ప్లీజ్ పుదీనా కొత్తిమీర చట్నీ టేస్ట్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్, నేను కొత్త వీడియో చేస్తున్నా. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.